కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికీ చావు బతుకులో ఉన్నాడు. దాని మీద అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి అయినది, సమాధానం ఇచ్చాడు. దానికి మరి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండని అడుగుతున్నా. నేను పెట్టవలసిన అవసరం ఏర్పడింది? నువ్వు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడింది ముఖ్యంగా ఒక ఆడపడుచు చనిపోయింది, ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది, కొడుకు హాస్పిటల్లో ఉన్న ఆవేదనతో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నువ్వు చేసిన ఏదైతే పర్మిషన్ లేకుండా నువ్వు రావడం ఇవన్నీ జరిగినాయి. నా ఉద్దేశంలో మరి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎంతసేపటికి ఇదో కక్ష అంటుడు, కక్ష సాధించే కాంగ్రెస్ పార్టీ కాదు, మాది సెక్యులర్ పార్టీ. ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ఎస్ నుంచి కిషన్ రెడ్డి గారు అంటున్నారు పరిస్థితులు బాగలేవు అంటున్నాడు. మరి మణిపూర్లో ఏమవుతుందిరా బాబు? సంవత్సరం పొడుగా ఇప్పటికి 90 మంది చనిపోయిండ్రు. ఆడ లా అండ్ ఆర్డరే లేదు. ఈడ లా అండ్ ఆర్డర్ ఉన్నది. అన్ని విధాల ఫిలిం ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా సినిమా టికెట్లు పెంచుకోవడానికి, రేటు పెంచుకోవడానికి కూడా నీకు అవకాశం ఇచ్చారు. కనుక వీళ్ళు కొందరు, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే వాళ్ళ ఆలోచన. నేను అల్లు అర్జున్కు నిజంగానే నీకు ఆలోచన ఉంటే ఆ పిల్లగాడు తేజ కిమ్స్ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు. మృత్యుంజయ యాగం చేయిరా బాబు, నీ ఇంట్లో ఆయన బాగుపడాలని మృత్యుంజయ యాగం చేయి. అదేవిధంగా నీకు ఆలోచన ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలని ఆలోచన చేయి. అంతేగాని నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ అప్పుడే ఆంధ్ర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, మా దగ్గర రండి, మేము సినిమా ఇండస్ట్రీస్కు అవకాశం ఇస్తాం, అన్ని విధాల సదుపాయం అని చెప్తున్నారు. ఇది ఏమిటి డ్రామా నాకు అర్థం కాదు. తెలంగాణలో ఎవరు తెచ్చిండ్రు ఈ తీసుకురావడానికి? డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మద్రాసు నుంచి ఆనాడు నాగేశ్వరరావును మొదలు పిలిచి ఆ తర్వాత ఎన్టీ రామారావు అందరూ వచ్చే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి మంచి కోట్లు ఉన్నటువంటి ఏరియా, భూమి ధర ఉన్నటువంటి ఏరియాకు తక్కువ ధరలో మీకు ఇచ్చినా లేదా? ఈడ ఫిలిం ఇండస్ట్రీ పెట్టిండ్రు, ఇండ్లు కట్టుకున్నారు, అదేవిధంగా స్టూడియోలు కట్టుకున్నారు. కానీ ముఖ్యంగా అల్లు అర్జున్కు మేమేం తప్పు చేయలే, ఆనాడు జరగలే. సంజయ్ దత్కు ఆనాడు AK-47 దొరికిందని సంజయ్, ఇది మన ఫిల్మ్ యాక్టర్ సునీల్ దత్ కొడుకు, ఆయన కూడా పార్లమెంట్ మెంబరు, ఆయన కాంగ్రెస్ లో ఉన్న కేసు అయిందా లేదా? అదేవిధంగా పోలీసు ఇచ్చిన లెక్క ప్రకారంగా, లా ప్రకారంగా కేసు పెట్టారు. అందులో నీకు బెయిల్ కూడా దొరికింది. బెయిల్ దొరికినోడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు ఇచ్చింది నీకు ఈ ఐడియా? ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని, మృత్యుంజయ యాగం చేయి. పోయి ఏది మన భువనగిరి దగ్గర ఏదైతే గుడి కట్టినరో తిరుపతిది, ఆడ పోయి ఉండిలో డబ్బులు వేయి. లాభాలు వచ్చినాయి కదరా బాబు, ఆ లాభంలోనే కొంత భాగం మృత్యుంజయ యాగం చేయి. దేవుడు అన్నాడు, అరే పాపం వాడు బతకగలుగుతాడు. అంతకాకుండా ఒక్కొక్కడు పోతున్నాడు, రోజు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం. రేవంత్ రెడ్డి ఏం తప్పు చేయలే, అకార్డింగ్ టు లా ఆయన మాట్లాడిండు అంతే తప్పితే దానికి నాదేదో నా మనోభావాలు దెబ్బతిన్నామని సచిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతుందిరా బాబు. ఒక పక్క తల్లి చనిపోయే, కొడుకు ఏమన్నా ఉండే, వాళ్ళ నాన్నమ్మ ఏడుస్తుండే, నేను పోయి చూసి వచ్చిన. కానీ నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇయ్యలే, ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగలేదు. ఆ పిల్లవాడు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా మంచి ఆరోగ్యంగా రావాలని నేను దేవుని కోరుకొని వస్తే వీళ్ళు వచ్చి రోజు ఒక స్టేట్మెంట్, చనిపోయినప్పుడు పేలాలు వేసినట్టు, పేలాలు ఏరుకున్నట్టు. వీళ్ళు రాజకీయంగా అది బీఆర్ఎస్ కావచ్చు,
బీజేపీ కావచ్చు, మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది. ఇంకో పక్క అంబేద్కర్కు అవమానం చేస్తారు. సాక్షాత్ ఎవరు? అమిత్ షా, హిందుస్థాన్ కా హోమ్ మినిస్టర్, రాజ్యాంగం రాసినానికి కూడా అవమానం చేస్తారు. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి బాబు. తప్పనిసరిగా ఆ పిల్లాడు తేజ బాగుండాలని భగవంతుని కోరుతున్నా. భువనగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండ్రు. నీవు వచ్చినటువంటి పుష్ప సినిమాలో వచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి ఉండీలో వేయి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సాయం చేయి తప్పితే వీళ్ళ మాటలు నమ్మకరా బాబు. వీళ్ళు కేవలం ఏ విధంగా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికే వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అల్లు అరవింద్ గారు కూడా పొలిటికల్గా ఆయన పార్టీ నడిపించిండు. ఆయన నన్ను ఆలోచన చేయరా బాబు. వీళ్ళ మాటలు నమ్మకు. మేమేం వ్యతిరేకం చేయలే. మీకు సినిమా టికెట్లు పెంచినాం, మీకు అందించినాం. కానీ మీరు రావద్దన్నారు. ఏదైతే అక్కడికి రావద్దన్నా నువ్వు వచ్చినావు, నీకు పర్మిషన్ లేదని వాళ్ళు అంటున్నారు. ఇవాళ ఎవరు సివి ఆనంద్ కూడా అన్ని రిపోర్ట్ ఇచ్చిండు. కనుక నా ఉద్దేశంలో ఇక్కడికే స్టాప్ చేయండి. దేవుని కోరుదాం. ఆయన కూడా మృత్యుంజయ యాగం చేస్తే దేవుడన్నా ఆ పిల్లాన్ని ఎవరు తేజను బతికిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఏదైనా లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. ఈ పొలిటికల్ డ్రామాలు బంద్ చేయండిరా బాబు. అంబేద్కర్కి అవమానం చేసి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మణిపూర్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి 90 మంది చనిపోయినరు. ఆడ ల్యాండ్ ఆర్డర్ కనిపిస్తలేదు. ఈడ ఒక్క అక్క రేవంత్ చనిపోగానే ముఖ్యమంత్రి ఇంత సీరియస్ తీసుకున్నాడు. ఎందుకంటే ఎవరు చనిపోవద్దు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కావద్దు అని మేము చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పోయిందట, కక్ష సాధింపట, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు పోతుందట. ఏందిరా బాబు ఇది? నాకు అర్థం కాదు. ఇప్పటికన్నా వాళ్ళ నాయన పోయిండు, ఎవరు అల్లు అరవింద్ పోయిండు, ఆయన కూడా మాట్లాడి వచ్చిండు. కనుక నువ్వు ఈ పొలిటికల్గా ఎవడో ఎక్కిస్తే ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి అనవసరంగా మీ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేయకు. మేము తప్పనిసరిగా సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, అన్ని విధాల సౌకర్యం చేసినాం. గతంలో కూడా సంజయ్ దత్తుకు జరిగినటువంటి ఇష్యూలో సునీల్ దత్ కూడా ఒప్పుకున్నాడు. లా ప్రకారంగా చేస్తాం. ఇలాంటి భాషకి ఆపేయండి. మనం అందరం కోరేది తేజ దేవుడా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి బాగు చేయమని కోరుతున్నాను. అంతే. ఇక మేము చెప్పేది ఏం లేదు మీకు. ఎందుకంటే మీరు పొలిటికల్గా ఏ విధంగానైనా కాంగ్రెస్ను అబాస్పాలు చేయాలి. రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీలో ఆయన బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ హాజ్ గివెన్ ఆన్సర్. ఆయన డ్యూటీ అది. చనిపోతే ఎవరి గురించి మాట్లాడాలి? చనిపోయిన వాళ్ళకు అన్యాయం జరిగింది అనాలా లేదా? అకార్డింగ్ టు ది పోలీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే ఆయన మాట్లాడిండు. దానికి రోజు ఒకటి పోవడం, రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయిపోయింది. ఇక అయిపోయింది. ఏమైపోయిందిరా బాబు? అరే పిల్లగాని జీవితం బాగుండాలని కోరుకోండి. ఆ తర్వాత ఎట్లా చేయాలనేది కోర్టులో ఏది డిసిజన్ చేస్తుంది. కానీ అల్లు అర్జున్ తప్పనిసరిగా వచ్చిన లాభంలో వాళ్ళ కుటుంబానికి కూడా సాయం చేయాలి. మృత్యుంజయ యాగం చేస్తే తప్పనిసరిగా ఆ పిల్లవాడు మేలుకోవాలని. తల్లి పోయింది, కొడుకు ఒక బిడ్డ ఉన్నదట. ఆ చెల్లెల్ని ఎవరు చూడాలి? కనుక నా ఉద్దేశంలో ఇలాంటి పొలిటికల్ గేమ్లు బంద్ చేయండి. సచ్చినోడు సచ్చిండు, మీరు రాజకీయం చేయడం ఇది మంచి పద్ధతి కాదని ఒక సీనియర్ నాయకుడిగా నేను కోరుతున్నా. భగవంతుడు తేజను బాగు చేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.